ఓకే ఓకే ఓకే. బిగ్ బాస్ హౌస్లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజమండ్రి ఇంటికి వచ్చేసా. అక్క వచ్చేసావా? వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్నీ చూశాను, నా మీద నెగిటివిటీ చూశాను, ట్రోల్స్ చూశాను. చూసాను నా ఫేస్ గురించి ఇంకా చాలా లావుగా ఉంది ఏంటి అని అన్నారు. ఇవన్నీ చూశాను. కంగ్రాచులేషన్స్. నిన్న అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. చూడడానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇవి గొప్పతనం ఏమిటో. లోపల హౌస్లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. అందుకే అంటారు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతా తత్ర దేవత అని. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మెడికేషన్ వేసుకోలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఫుల్ వాసిపోయింది థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనా లేదు. ఇక్కడ చూడండి, ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటది. వామిటింగ్స్ చేసుకున్నాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ తింటున్నాను, మళ్ళీ వామిటింగ్స్ చేసుకుని అంత దారుణంగా తినేసరికి ఏదో తేడా సరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంత బలవంతంగా తినద్దు, మీరు ఎంత కావాలంటే అంత సరిపడా తినండి అని చెప్పారు. కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. ఎంతైతే ఫుడ్ తిన్నానో మొత్తం అంతా ఆ తర్వాత రోజు నుంచి నాకు ఫుల్ లూజ్ మోషన్స్, ఇంకా వామిటింగ్స్, ఏదో సంగతి తేల్చేయి. సో హౌస్లో ఒక టాస్క్ జరిగింది. అందులో నాకు నెత్తి పగిలిపోయింది లిటరల్లీ. నేను ఆ రోజు కూడా నేను మెడికల్ రూమ్కి వెళ్ళాల. తను మెమరీ లాస్ పేషెంట్. స్కిన్ టోన్ కూడా ఈ అమ్మాయి ఫేక్ చేసింది, స్కిన్ టోన్ వైట్ కాదు ఈ అమ్మాయి, అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వైట్గా లేనా? 3 నిమిషాల్లో కట్టిపడేసిన ఈ సౌందర్యం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. నేను హైదరాబాద్ వెళ్తే నాకు వాటర్ చేంజ్ వస్తుంది. వాటర్ చేంజ్ వల్ల నాకు లైట్ చూడండి హ్యాండ్ మీదకు ఉంది, దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు కదా. నాకు హెల్త్ ఇష్యూస్ అని బిగ్ బాస్ వాళ్ళు టీవీలో చూపిస్తే మీకు అర్థమయ్యేదేమో, వాళ్ళు చూపించలేదు. సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. ఇది షాక్గా ఉంది. ఫస్ట్ నా మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.